ముందుగా అందరికీ హాయ్ అండి. సో ఈ వీడియోలో మీకు ఆధార్ యాప్ గురించి అంటే లేటెస్ట్‌గా మనకు వచ్చినటువంటి యుఐడిఐ అఫీషియల్‌గా లాంచ్ చేసిన ఆధార్ యాప్ గురించి అయితే మీకు ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయనేది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందర మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనం ఇంతకు ముందు అయితే ఎం ఆధార్ ఇక్కడ ఉంది కదా, ఎం ఆధార్ ఈ యాప్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు దీని ప్లేస్లో పైన ఉంది కదా ఆధార్ యాప్ అనే మీద కొత్తగా ఒక యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది అఫీషియల్గా. సో ఈ ఆధార్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, సో మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు దానికి ఏంటి బెనిఫిట్స్ అది ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, మనం ఫిజికల్గా ఆధార్ కార్డు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఇందులో మన యొక్క ఆధార్ కార్డు ఉంటుంది, దాన్ని చూపిస్తే సరిపోతుంది. ఈ విధంగా డైరెక్ట్గా యుఐడిఐ అఫీషియల్గా చెప్పిన విషయమేనండి. మీరు ఫిజికల్గా కార్డు అయితే చూపించిన అవసరం లేదు. నెక్స్ట్, మనం ఆధార్ ఒకరు కానీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆధార్ని అందులోనే మనం లాక్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి కూడా మనం చూపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, సైబర్ ఫ్రాడ్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎలా అంటే మన ఆధార్ని వాళ్ళు దొంగిలించలేరు అనమాట. అంటే మన ఆధార్ని వాళ్ళు మన పర్మిషన్ లేకుండా తీసుకోలేరు. నెక్స్ట్ ఫోర్త్ వన్, మొబైల్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనం పోస్ట్ ఆఫీస్ కావచ్చు, మీ సేవ కావచ్చు, ఎక్కడ వెళ్ళకుండానే మన మొబైల్లో మనమే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి దానికి ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది, మనమే అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మన ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా సరే మన ఐడెంటిటీ చూపించమని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏదైతే ఫోటో ఫోటోనే చూపించవచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ చూపించచ్చు. నెక్స్ట్ జెండరు, అడ్రస్, వాళ్ళు ఏదైతే అడిగారో అది మాత్రమే మనం షేర్ చేయొచ్చు అనమాట. సో నార్మల్గా అయితే మనం ఆధార్ కార్డు అంతా చూపిస్తాం, ఆధార్ కార్డులో ప్రొఫైల్ మొత్తం ఉంటుందన్నమాట. ఇలా కాకుండా మనల్ని ఏది అడిగారో అదే చూపించనమాట. సో కొంతమంది ఫీమేల్స్ అయితే ఇప్పుడు ఫోటో చూపించాలా, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎన్ని ఉంటాయి, సో అన్నీ చూస్తారనమాట. అలా కాకుండా సెక్యూరిటీగా ఏది కావాలో అది మాత్రమే షేర్ చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే బయోమెట్రిక్ ఉంటుంది, ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది. మన ఆధార్ కార్డుని మనం లాక్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు. మన ఆధార్ని మన పర్మిషన్ లేకుండా ఎవరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఈ ఆధార్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆధార్ని మనం ఇన్స్టాల్ చేసి ఏ విధంగా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్ళి మనకైతే క్లియర్గా చూద్దాము. ఇక్కడ ముందుగా మీరు ప్లే స్టోర్లో ఓపెన్ చేయగానే పైన ఇక్కడ జస్ట్ ఆధార్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. ఫస్ట్ ఆధార్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు ఫిజికల్ కార్డ్ని మీ దగ్గర అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఓపెన్, వైల్ యూజింగ్ యాప్ ఓన్లీ దిస్ టైమ్ డోంట్ అలో. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలో, ఆధార్ ఎస్ఎంఎస్ మెసేజ్ అంటే మనం అన్నీ అలో చేయాలన్నమాట, లేదంటే అవి రావు. ఇట్లా వస్తుంది మీకు స్క్రీన్. ఫస్ట్ డిస్కవర్ కీ ఫీచర్స్, మీరు స్కిప్ ఇంట్రడక్షన్ రిజిస్ట్రేషన్ కొట్టచ్చు. సరే చూద్దాం మనం డిస్కవర్ కీ ఫీచర్స్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనకు చూపిస్తుంది అనమాట. షో అండ్ షేర్ యువర్ ఐడి డిజిటల్లీ, సో డిజిటల్గా మనం ఐడిని చూపించుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యువర్ ఫ్యామిలీ ఆధార్ ఆల్ ఇన్ వన్ ప్లేస్, నేను చెప్పాను కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే యాప్లోనే చూపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కంట్రోల్ వాట్ యూ వాంట్ టు షేర్, మనము ఏది డేటా షేర్ చేయాలనేది మనమే కంట్రోల్ చేయొచ్చు అనమాట. మనమే ఏది కావాలో అది మాత్రమే టిక్ మార్క్ ఇచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కన్వీనియన్స్ మీట్ సేఫ్ అండ్ విత్ ఫేస్ అథెంటికేషన్, అంటే మన యాప్ని మన యొక్క ఆధార్ కార్డ్ని మనం సేఫ్గా ఉంచడానికి మన ఫేస్తోనే తీసుకుంటుంది. ఐడెంటిటీ ప్రొటెక్షన్ ఎట్ ఎవర్ ఫింగర్ ప్రింట్స్, సో మనకు బయోమెట్రిక్తో మన యొక్క ఆధార్ని మనం లాక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం లాగిన్ అవ్వాలి కాబట్టి ఎలా లాగిన్ అవ్వాలంటే ముందుగా మన యొక్క ఆధార్ నెంబర్తో మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫేస్ అథెంటికేషన్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసినాక ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ, ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ కదా టిక్ మార్క్, ప్రొసీడ్. నెక్స్ట్ మనకైతే ఈ విధంగా అయితే ఎస్ఎంఎస్ అనేది వస్తుందని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడైతే చూపించడం జరిగింది. మీరైతే మీ యొక్క సిమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉంటుందో
ఆ యొక్క సిమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెండ్ ఎస్ఎంఎస్. ఇక్కడ సెండింగ్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్. సో ఎస్ఎంఎస్ సెండ్ సక్సెస్ఫుల్లీ. అదేవిధంగా వెరిఫై మొబైల్ నెంబర్ కూడా వెరిఫైడ్ మొబైల్ నెంబర్ అని రావాలన్నమాట. అలా వస్తేనే నెక్స్ట్ మనకి ఫేస్ అథెంటికేషన్ వస్తుంది. లైట్ దగ్గరికి వెళ్ళేసి ఒకవేళ మీరు కానీ స్పెట్స్ కానీ ధరించుంటే అవి తీసి మనమైతే కళ్ళు అయితే ఫేస్ అయితే అథెంటికేషన్ అయితే ఇవ్వాలి. లైటింగ్ దగ్గర ఇక్కడ చూపించారు కదా సింబల్, అట్లా ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్. సో ఫేస్ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నా ఫేస్ అయితే తీసుకునింది. ఇక్కడ గెటింగ్ యువర్ ఆధార్ రెడీ. నెక్స్ట్ ప్రొసీడ్. సో మనమైతే ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సేమ్ పిన్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో పిన్ అయితే సెట్ చేసుకున్నాం. సో చేంజ్ లాంగ్వేజ్. సో మనం స్కిప్ గైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఏమొచ్చాయి. యాడ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మనం ఈ యాప్లో ఏమైతే యాడ్ చేసుకోవచ్చు అనేది మనకి ముందుగా బ్రీఫ్గా ఒక గైడ్ చేస్తుంది అనమాట. సో యాడ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ ఏముంది, వ్యూ ఆధార్ కార్డు మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ షేర్ యువర్ ఆధార్, మన ఆధార్ని షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కాన్ క్యూఆర్, మన ఆధార్ని స్కాన్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్సెస్ మోర్ సర్వీసెస్. నెక్స్ట్ ఫినిష్. సో మనకైతే మన ఫేస్ అథెంటికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మనకైక ఈ ఆధార్ అనే అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి షేర్ ఐడి అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డౌన్లోడ్ ఆధార్. సో డౌన్లోడ్ ఆధార్ అంటే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజ్ గెట్ యువర్ ఆధార్ పీడిఎఫ్ ఇస్ రెడీ. సో నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ చూడండి ఫస్ట్ 4 letters యువర్ నేమ్ ఇన్ క్యాపిటల్. నెక్స్ట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మన పాస్వర్డ్ మన పీడిఎఫ్లో ఉంటుంది కదా, ఆ యొక్క పాస్వర్డ్ని మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. కంటిన్యూ. సో ఇక్కడ పీడిఎఫ్లో జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ 4 letters మన ఇనిషియల్ అయితే ఇనిషియల్, నేమ్ అయితే నేము, ఫస్ట్ 4 letters అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇయర్. సో ఆధార్ అయితే ఇలా అయితే మనం ఓపెన్ చేయొచ్చు. సో డౌన్లోడ్ ఆధార్ అయిపోయింది. నెక్స్ట్ కంప్లీట్ షేర్. సో కంప్లీట్ షేర్ అంటే మన యొక్క ఆధార్ యొక్క సంబంధించిన ప్రొఫైల్ మొత్తం షేర్ చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ ప్రొఫైల్ అంటే మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ మనం ఎట్లయితే ఇలా. నెక్స్ట్ షేర్ చేయడం మీద ఇక్కడ సెలెక్ట్ షేర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. ఆధార్ కానీ అడ్రస్, మొబైల్ నెంబర్, జెండర్ ఏవైతే మనం షేర్ చేస్తామో అవి టిక్ మార్క్ ఇచ్చుకొని ప్రీవ్ ఐడి అంటే మనం ఏ షేర్ చేస్తామో ఒకసారి ముందుగా చూసుకోవడానికి ఇక్కడ వచ్చాయి కదా. ఇలా షేర్ యువర్ ఆధార్ అంటే ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అడ్రస్ ఒకటే మనము చూపించాలి అనుకుంటే అడ్రస్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రీవ్ ఐడి ఉంది కదా, ఓన్లీ అడ్రస్ మాత్రం సెలెక్ట్ అయ్యింది. ఈ విధంగా మనం ఏది షేర్ చేయాలనుకుంటే అదే షేర్ చేయొచ్చు. నెక్స్ట్ స్కాన్ క్యూఆర్. మీకు తెలిసిందే కదా, మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్యాప్ టు రివీల్ యువర్ ఆధార్ కార్డ్. దీన్ని మనము ట్యాప్ చేయగానే మన ఆధార్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా క్లిక్ చేస్తే కదా, సో మన ఆధార్ కార్డు డిస్ప్లే అయిపోయింది. మొబైల్ మన యొక్క ఆధార్ నెంబర్తో సహా మన అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం వచ్చేసింది అనమాట. ఇక్కడ మాస్క్ డేటా అని ఒకటి ఉంది, బయోలాక్ అని ఒకటి ఉంది. మాస్క్ డేటా అంటే మన ఆధార్ నెంబర్ కనిపించకుండా టిక్ ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే చూసారు కదా డిజేబుల్ అయిపోయింది. అదే బయోలాక్ ఇక్కడ ఐడి యాక్టివ్ ఉంది కదా, ఇక్కడ చూడండి నేను బయోలాక్ మన యొక్క ఆధార్ని లాక్ చేస్తాను. లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి లాక్డ్ అని పడిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. సో ఐడి యాక్టివ్. సో దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ప్రొఫైల్ అయితే లాక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సో ఈ విధంగా మనం అయితే మన యొక్క ఆధార్ని సేఫ్గా ఉంచుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే యాడ్ అనదర్ ప్రొఫైల్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీలో 5 members దాకా వాళ్ళ యొక్క ఆధార్లు ఇదే విధంగా మనం లాక్ చేసుకొని మన దగ్గర ప్రొఫైల్లో ఒకే ఫైల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనం చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్టర్ ఆధార్ నెంబర్. సో నెక్స్ట్ వాళ్ళ ఆధార్ నెంబర్ చేసి కంటిన్యూ కొట్టాలన్నమాట. సో ఈ విధంగా మనం అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేశారంటే కిందకి ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, మై ఆధార్ అప్డేట్. ఇంకొంచెం కిందకి వస్తే రీసెట్ పిన్, మనం ఎప్పుడైనా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మై ఆధార్ అప్డేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, నేమ్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్. సో మొబైల్
మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ టైం వచ్చి 30 డేస్ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 75 రూపీస్ అవుతుంది. రిక్వైర్మెంట్స్ న్యూ మొబైల్ నెంబర్, ఎవరైతే కొత్త మొబైల్ నెంబర్తో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇది మీదే కాదని చెప్పి ఫేస్ అథెంటికేషన్ అడుగుతుంది. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చాం కదా, సో ఫేస్ అథెంటికేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాతే పేమెంట్ అయినాక రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అక్కడికి. సో వితిన్ 30 డేస్లో మనకైతే మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో మీకు క్లియర్గా మొబైల్ నెంబర్ అప్డేటు పేమెంట్ ప్రాసెస్ ఒకవేళ మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేనైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ అడ్రస్ అప్డేటు. సో దీని మీద క్లిక్ చేస్తే దిస్ ఫీచర్ ఈజ్ కమింగ్ సూన్, ఇట్ ఈస్ ఎన్ డెవలప్మెంట్ ఫేజ్, అంటే ఇది ప్రాసెస్లో ఉందన్నమాట. నెక్స్ట్ అడ్రస్ అప్డేటు, నేమ్ అప్డేటు, ఈమెయిల్ ఐడి అప్డేట్ అనేది నెక్స్ట్ అప్డేట్లో మనకైతే ఈ 3 ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేట్ మాత్రమే ఉంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఆధార్ కొత్తగా లాంచ్ చేసిన ఆధార్ అప్డేట్ వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొదట మన ఛానల్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.